ଆସିବା ଅବସ୍ଥାରେ ଆଉ ସେ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଯାଉଛନ୍ତି। ఎలాగుంటున్నావు? ఈ అడవిలో ఎలాగ బతుకుతున్నావు? ఇంత భయంకరంగా ఆహారం ఎలా నీకు? నేను ఇక్కడికి వచ్చి 28 సంవత్సరాలైందా? జపాన్ సైన్యం ఓడిపోయింది కదా, ఓడిపోయి 28 సంవత్సరాలైందా? జపాన్ సైన్యం ఓడిపోయింది, గెలిచి ఇన్ని సంవత్సరాలు 28 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చింది. జపాన్కి స్వాతంత్రం వచ్చిందా? అయ్యో, 28 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినా విడుదల వచ్చినప్పటికీ ఈ గోళ ఉండిపోయేలా నేను నాకు ఇది స్వయంగా చెరసాల ఏర్పాటు చేసుకున్నాను. నా జీవితంలో అమూల్యమైన 28 సంవత్సరాలు పోగొట్టుకున్నాను. నేను ఎంత వ్యర్థంగా 28 సంవత్సరాలు పోగొట్టుకున్నాను. ఎంత వ్యర్థమైపోయింది, କେତେ ବ୍ୟର୍ଥ ହେଇଗଲା అని మనం అనుకోవచ్చు. ఆమె ଏହା ଭାବିପାରିବା, కానీ అనేక మంది క్రైస్తవులు అదేవిధంగా এই ନାଟକ ଦେଖିଲା ପରେ ଅନେକ ଲୋକ ଆଜି ଅନେକ ଲୋକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ ମଧ୍ୟ ସେ ପ୍ରକାର ଭାବକୁ ଭାବିତ କରୁଛନ୍ତି. వారికి వాక్యం బాగుగా తెలియదు. ସେମାନେ ବାକ୍ୟ ଭଲ ଭାବରେ ଜାଣନ୍ତି. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల ପୁତ୍ର ତୁମକୁ ସ୍ୱାଧୀନ ଦେଲେ మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ସେତେବେଳେ ତୁମେ ସ୍ୱାଧୀନ ପ୍ରାପ୍ତ ହେଲ. కానీ నిజమైన జయ జీవితం కొరకు କିନ୍ତୁ ପ୍ରକୃତ ବିଜୟ ଜୀବନ ନିମନ୍ତେ వారు దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొనరు. ସେମାନେ ପରମେଶ୍ୱରଙ୍କର ପ୍ରତିଜ୍ଞାକୁ ସ୍ୱାଧୀନ କଲେ. యేసు వాగ్దానం చేసిన సమృద్ధి అయిన జీవము ପରମେଶ୍ୱର ପ୍ରତିଜ୍ଞା କରିଥିବା ସମୃଦ୍ଧିମୟ ଜୀବନ వారి జీవితంలోనికి ప్రవేశించలేదు. ସେମାନଙ୍କ ଜୀବନ ମଧ୍ୟକୁ ପ୍ରବେଶ କରୁନାହିଁ. దేవుడు తన మార్గములలో నడిపించకుండా ପରମେଶ୍ୱର ତାଙ୍କ ପଥରେ ନ ବଢ଼ାଇ నీవే నీ జీవితమును అదుపు చేసుకొని కోరుచున్నావా? ଆପଣ ଆପଣଙ୍କ ଜୀବନରେ ନିଜ ପୁତ୍ରରେ ଦୃଢ଼ ବିଶ୍ୱାସ ରଖି దేవుని వాక్యమును క్రమముగా ధ్యానించి ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଧାରାବାହିକ ଧ୍ୟାନ କରି ప్రార్థనతో ఆయన వాగ్దానములను స్వతంత్రించుకునే శ్రేష్టమైన మార్గము. ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ତାଙ୍କର ପଥରେ ଚାଲିବା ସ୍ୱତନ୍ତ୍ର ବିଷୟ. మద్రాసు నుంచి వచ్చేటువంటి దేవుడి సేవకులు యోహాన్ గారు ପ୍ରଭୁଙ୍କ ଦାସ దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ଆମକୁ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଦେବେ.
Before we hear the word of God, దేవుని వాక్యం వినడానికి ముందు మనందరం లేచి నిలబడి దయచేసి కొన్ని ప్లేస్లు మీరు చూసుకోనండి. జాగ్రత్తగా స్థానం చాడను మధ్యాహ్నం సమయంలో ఈ మధ్య ఉండడము నాకు ఎంతో సంతోషము. ఎప్పుడైనా సమయం అప్పుడు సైతం సిమోని గారు I think all of you also are very happy. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. हम भाବୁଛି ଆପଣମାନେ ମଧ୍ୟ ସମସ୍ତେ ଖୁସି ଅଟନ୍ତି. They're happy or not? సంతోషంగా ఉన్నారా లేరా? Yes, we are happy. అట్లంటే నయం. Very good to know that.
ఆ విషయం తెలుసుకోవడం చాలా సంతోషం. ଆପଣମାନେ ସମସ୍ତେ ଖୁସି ଅଛନ୍ତି ଜାଣି ମୁଁ ମଧ୍ୟ ଖୁସି ଅଛି। So now there is a session this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో ଏଇ ଅପରାହ୍ନରେ ଆମମାନେ ଯେଉଁ ବିଷୟରେ ଚିନ୍ତା କରିବା, If you write your doubts on a paper, if you write your doubts on a piece of paper, ఒక కాగితం ముక్క మీద మీకు ఇచ్చిన కాగితంలో మీ యొక్క డౌట్స్, మీ యొక్క ఏమైనా అనుమానాలు ఉంటే వాటి మీద రాసినట్లయితే, you know, all of us have doubts. మనందరికి కూడా అనుమానాలు ఉంటాయి. ଯଦି ଆପଣଙ୍କର କିଛି ସନ୍ଦେହ ଥାଏ, ପ୍ରଶ୍ନ ଥାଏ, ଆପଣମାନେ ଏହି ସମୟରେ ଗୋଟେ ଛୋଟ କାଗଜରେ ସେସବୁ ଲେଖିପାରନ୍ତି। All of us have doubts, and there is no doubt about that. మనందరికీ అనుమానాలు ఉంటాయి, దాంట్లో అనుమానమే లేదు. ଆମର ସମସ୍ତଙ୍କର କିଛି କିଛି ପ୍ରଶ୍ନ ଥାଏ, ଡାଉଟ୍ ଥାଏ, ସେଥିରେ କୌଣସି ସନ୍ଦେହ ନାହିଁ। You need not write your name, మీ యొక్క పేరు రాయండి. and you need not write your name. మీ యొక్క పేరు ఆ కాగితం మీద రాయవసరం లేదు. ଆପଣମାନଙ୍କ ନାଁ ସେଇ କାଗଜରେ ଲେଖିବା ଆବଶ୍ୟକ ନାହିଁ। If you have any doubt or any question, you write it on a paper. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆ ప్రశ్నలన్నీ కూడా ఆ కాగితం మీద రాయండి. So you hand them over to our brothers. అలా రాసి మీరు మన సహోదరులకు ఆ కాగితాన్ని ఇవ్వండి. This afternoon, ఈ మధ్యాహ్న కాల సమయంలో ତେଣୁ ଏହି ସମୟରେ ଆପଣମାନଙ୍କର ଯଦି କିଛି ସନ୍ଦେହ ଥାଏ, ପ୍ରଶ୍ନ ଥାଏ, ଆପଣମାନେ ସେଇ କାଗଜରେ ଲେଖିପାରନ୍ତି। our brothers will try to answer your questions. ଆଉ ସେଇ ସମସ୍ତ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ମୁଁ ପରେ ଆପଣମାନଙ୍କୁ ଦେବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବି। మన సహోదరులు ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. We may not answer all the questions, మీరు రాసిన ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేకపోవచ్చు, but we will try to answer as many as possible. సాధ్యమైనంత వరకు మీకు మీరు రాసిన ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్పండి. Okay, shall we bow down our heads in a word of prayer? ଆସନ୍ତୁ ଆମମାନେ ପ୍ରାର୍ଥନାରେ ప్రార్థనలో మనం తలలో ఉంచుదామా, ప్రార్థన చేసుకుంటాం. Loving Father, ପ୍ରେମମୟ ପରମେଶ୍ୱର, ప్రేమగల తండ్రి, I thank you for this beautiful time. ଏହି ସୁନ୍ଦର ସମୟ ନିମନ୍ତେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ఈ ଦେଉଛି। అద్భుతమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. I thank you, you love us so much. ଆଉ ତୁମର ସେଇ ପ୍ରେମ, ତୁମେ ଆମକୁ ଏତେ ପ୍ରେମ କଲ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ। మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారు, మీకు స్తోత్రము. We thank you, O Lord, for shedding your precious blood on the cross. ଓ ପ୍ରଭୁ, ତୁମକୁ ଆମେ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ, ତୁମର ସେ ବହୁମୂଲ୍ୟ ରକ୍ତ ଆମ ପାଇଁ ତୁମେ କୃଷରେ ପାତିତ କରିଅଛ। మా కొరకు ఆ సెలవులో మీరు కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రము. I thank you for making that great sacrifice ଆଉ ସେ on ମହାବଳି, Calvary. ସେ କାଲବରୀ ଉପରେ ଯେଉଁ ମହାବଳିଦାନ ତୁମେ ସାଧନ କଲ, ସେଥିପାଇଁ ତୁମକୁ ఆ ଧନ୍ୟବାଦ। కలువరిలో మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రము. Be with us now, O Father. ଏହି ସମୟରେ ତୁମେ ଆମମାନଙ୍କ ସହିତ ରୁହ, Speak to us through thy word. ଆଉ ତୁମର ଏହି ବାକ୍ୟ ଦେଇ ଆମମାନଙ୍କୁ କଥା କୁହ। మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. I pray in Jesus' name. ଯୀଶୁଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା ହୁଏ। యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. Amen. This morning we heard that we have many fears. Many fears. ଆମେ ଶୁଣିଲୁ ଆଜି ସକାଳେ ଯେ ଆମମାନଙ୍କର ଅନେକ ପ୍ରକାର ଭୟ ରହିଅଛି। And you know, there are so many types of fear. ଆଉ ଆପଣମାନେ ଜାଣନ୍ତି ଅନେକ ପ୍ରକାରର ଭୟ ଅଛି। అనేక సార్లు మనకు భయాలు కలుగుతూ ఉంటాయి. We are afraid of our future. ଆମମାନେ ଆମମାନଙ୍କ ଭବିଷ୍ୟତ ପାଇଁ ଭୟଭୀତ ଅଟୁ। మనము భవిష్యత్ విషయమై భయపడుతూ ఉంటాము. We are afraid of our examinations. ଆମେ ପରୀକ୍ଷାର ଭୟ ଆମକୁ ଥାଏ। మన పరీక్షల నిమిత్తమై మనం భయపడుతూ ఉంటాము. We are afraid whether we can finish our course or not. ଆଉ ଯୋଉ କୋର୍ସ ଆମେ କରୁଛୁ, ଯୋଉ ପାଠ ମାନେ ପଢୁଛୁ, ସେଇଟା ଶେଷ କରିପାରିବା କି ନାହିଁ ତାର ଭୟ ଥାଏ। ఆ సిలబస్ ఆ కోర్స్ విషయమై భయపడుతూ ఉంటాము. And we are fearful whether we get a job or not. ଆଉ ଆମଙ୍କର ଚାକିରି ହବ କି ନାହିଁ, ତା ମଧ୍ୟ ଆମଙ୍କର ଏକ ଭୟ ଥାଏ। మనకి ఉద్యోగం వస్తుందా రాదని భయం కూడా పడుతూ ఉంటాము. So many fears are there. ତେଣୁ ଅନେକ ପ୍ରକାରର ଭୟ ଆମେ కాబట్టి మన జీవితంలో అనేకమైన భయాలు ఉన్నాయి. But now I want to speak about the fear of death. ଆଉ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଗୋଟାଏ ଭୟ ବିଷୟରେ କହିବାକୁ ଯାଉଛି, ଯାହାକି ମୃତ୍ୟୁର ଭୟ। నేను ఈ సమయంలో మీతో మరణ భయం గురించి మాట్లాడబోతున్నాను. Because all of us want to live. କାରଣ ଆମେ ସମସ୍ତେ କେହି ମରିବାକୁ ଚାହୁଁନାହୁଁ, ଆମେ ବଞ୍ଚିବାକୁ ଚାହୁଁ। All of us want to live. మనందరం కూడా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినది. No, we want to live. ଆମେ ବଞ୍ଚିବାକୁ ଚାହୁଁ। మనందరం ఈ లోకంలో నివసించాలని ఆశపడతాం. We don't want to die. ଆମେ ମରିବାକୁ ଚାହୁଁନା। మనం చనిపోవడానికి ఇష్టపడము. And the Lord also wants us to live. ଆଉ ଆମେ ସମସ୍ତେ ବଞ୍ଚିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁ। ప్రభు కూడా మనం జీవించాలని ఆశపడుతున్నాడు. And Jesus said, ଯୀଶୁ କହିଲେ, I came into the world to give life
ଆମମାନଙ୍କୁ ଜୀବନ ଦେବା ନିମନ୍ତେ ଆସିଅଛି। యేసు ప్రభు వారు చెప్పారు, నేను జీవం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాను. and to give that life abundantly. ଆଉ ତୁମମାନଙ୍କୁ ସେଇ ଜୀବନ ପ୍ରଚୁର ଜୀବନ ଦେବି ବୋଲି ସେ କହିଛନ୍ତି। నేను సమృద్ధి అయిన జీవాన్ని మీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. We want to live. ଆମେ ସବୁ ବଞ୍ଚିବା ପାଇଁ ଚାହୁଁ, We want to live. ଆମେ ବଞ୍ଚିବା ପାଇଁ ଚାହୁଁ, మనం జీవించాలని ఆశపడతాము. And the Lord wants us to live. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଚାହାନ୍ତି। ప్రభు కూడా మనం జీవించాలని ఆశపడుతున్నారు. But is it possible to live forever and ever? କିନ୍ତୁ ଏହା କ'ଣ ସମ୍ଭବ କି ସବୁଦିନ ପାଇଁ ବଞ୍ଚିବା କ'ଣ ସମ୍ଭବ? అయితే ఎల్లప్పుడూ మనము జీవించడం సాధ్యమేనా? You know how many times we have the fear of death. ଆଉ କେତେ ସମୟରେ ଆମମାନେ ଏଇ ଭୟର ମୃତ୍ୟୁର ଭୟ ଆମମାନଙ୍କୁ ଗ୍ରାସ କରିଅଛି। ఎన్నిసార్లు మనలో ఈ మరణ భయం వస్తూ ఉంది. We don't know what is going to happen to us. ଆମେ ଜାଣୁନା ଆମମାନଙ୍କୁ କ'ଣ ହେବା ପାଇଁ ଜୀବନ ఏం ଯାଉଛି। జరుగుతుందో మనకు తెలియదు. We don't know when we are going to die. ଆମେ ଜାଣୁନା କେବେ ଆମମାନେ ମରିବା। మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. So always we have this fear in our heart. ଆଉ ସେଇଥିପାଇଁ ସବୁବେଳେ ଆମ ହୃଦୟରେ ଏଇ ଭୟ ଥାଏ। కాబట్టి ఎల్లప్పుడూ ఈ మరణ భయం మన హృదయంలో ఉంటూ ఉంటుంది. But Jesus came into the world to abolish the death. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଆସିଲେ ఈ ଜଗତରୁ ସେ ମୃତ୍ୟୁକୁ ଉଠେଇ ଦେବା ପାଇଁ। అయితే యేసు ప్రభు మరణాన్ని జయించడానికి ఈ లోకంలోకి వచ్చారు. How is it possible? ଏହା କିଭଳି ସମ୍ଭବ? అది ఎలాగ సాధ్యము? Everyone who is born, who come into this world must die. ଆଉ ଯିଏକି ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ఈ ଜଗତକୁ ଆସିଲେ ଏବଂ ସେ ଯିଏ ମୃତ୍ୟୁବରଣ କଲେ ତାଙ୍କ ସକାଶେ ఈ లోకంలో జన్మించిన ప్రతి వారు మరణించవలసిందే. You know, once I read an article in newspaper. ମୋ ଦିନେ ଗୋଟେ ନ୍ୟୁଜ୍ ପେପରରେ ଗୋଟେ ଆର୍ଟିକଲ ପଢୁଥିଲି। వార్తాపత్రికల్లో ఒక అంశం. It is said people can live up to 1,000 years. ଆଉ ସେଟା ଲେଖା ଥିଲା ମନୁଷ୍ୟମାନେ ହଜାର ବର୍ଷ ବଞ୍ଚିପାରିବା ସମ୍ଭବ। ఆ వార్తాపత్రికల్లో ఏం రాయబడిందంటే ప్రజలు 1000 సంవత్సరాలు జీవించగలరు అని. By renewing ourselves, ତାର କାରଣ ହେଉଛି ଆମଙ୍କର ଯୋଉ ସେଲ୍ ଅଛି, ଆମଙ୍କର ଯୋଉ ଜୀବ କୋଷ ଅଛି, ସେଇ କୋଷ ଗୁଡ଼ିକୁ ଆଉ ଥରେ ପୁନର୍ଜୀବିତ କରି by renewing ourselves, ଆମଙ୍କର ଯୋଉ ଜୀବ କୋଷ ଅଛି ସେଇ କୋଷକୁ ଆମେ ପୁନର୍ଜୀବିତ କରି so we will live for 1,000 years. ଆଉ ସେଇ ପ୍ରକାର ବୈଜ୍ଞାନିକ ବଞ୍ଚୁ, ତାହେଲେ ଆମଙ୍କର ଜୀବନ ଗୋଟେ ନର୍କ ସଦୃଶ ବୃଦ୍ଧାବସ୍ଥାରେ ବଞ୍ଚିବା। మనము ఎన్ని సంవత్సరాలు జీవించాలి? పరలోకంలో జీవిస్తాము, నరకంలో జీవిస్తామని చూడాలి. Even to live for 70 years or 80 years, how people they fight one another against one another. How people are so selfish. ଆଉ ମନୁଷ୍ୟ ଆମର ମଧ୍ୟ ସେଇ ସନ୍ତୋଷ ମୋ ଭିତରେ ଅଛି। నాలో కూడా ఆ స్వార్థం ఉండేది. That's our nature. ସେଇଟା ହେଉଛି ଆମର ପ୍ରକୃତି। We want to go on ଆମେ ଯିବା ପାଇଁ ଚାହୁଁ, and we want to put down everyone. ଆଉ ପ୍ରତ୍ୟେକ ଲୋକଙ୍କୁ ପଛକୁ ଟାଣି ଦେବା ପାଇଁ ଚାହେଁ। So that's why everywhere we see fights, ଆଉ ସେଇଥିପାଇଁ ଆମେ ଦେଖୁ ପ୍ରତ୍ୟେକ ଜାଗାରେ ଆମେ ଯୁଦ୍ଧ, we see conflict. ଆଉ ଦ୍ୱନ୍ଦ୍ୱ ଆମେ ଦେଖୁ। Everybody want to push the other. ଆମେ ସମସ୍ତେ ଆମେ ସବୁବେଳେ ଚାହୁଁ ଅନ୍ୟକୁ ଯେପରି ମାନେ ପଛରେ ପକେଇବୁ। ప్రతి వారు కూడా ఒకరిని అణిచేసి బయట ఒకరిని తోసేయాలని చూస్తూ ఉంటారు. They want to oppress others మనము సదాకాలం జీవించగలము. because the soul the Lord has given us. କାରଣ ସେଇ ଆତ୍మ ପ୍ରଭୁ ଆମକୁ ଦେଇଛନ୍ତି। ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి ఆత్మ సదాకాలం జీవించుకుంటుంది. It is an eternal being. ଆଉ ତାହା ହେଉଛି ସେଇ ଅନନ୍ତ ବୀଜ। అది నిత్యత్వమైనది. There is no death for your soul. ଆଉ ସେ ଆପଣଙ୍କ ଆତ୍ମାଙ୍କ ନିମନ୍ତେ ଆତ୍ମାଙ୍କ ପାଇଁ ମୃତ୍ୟୁ ନାହିଁ। నీ ఆత్మకు మరణం లేదు. It will be there forever and ever. ଆଉ ସେ ଆତ୍ମା ଅନନ୍ତ କାଳ ସେ ବାସ କରିବ। నీ ఆత్మ సదాకాలం జీవిస్తూ ఉంటుంది. The word of God speaks about this different death. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ବିଭିନ୍ନ ପ୍ରକାରର ମୃତ୍ୟୁ ବିଷୟରେ କୁହନ୍ତି। దేవుని వాక్యము వివిధ రకాల మరణాల గురించి మాట్లాడుతూ ఉంది. What is physical death? ଆଉ ଯାହା ହେଉଛି ଏକ ଶାରୀରିକ ମୃତ୍ୟୁ। శారీరక మరణం అంటే ఏంటి? Our soul is, is separated from our body. ଆଉ ଯେତେବେଳେ କି ଆମଙ୍କର ଆତ୍ମା ଆମଙ୍କର ଶରୀରରୁ ଅଲଗା ହେଇଯାଏ। శారీరక మరణం అంటే ఏంటంటే ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. As long as you have a life in your nostril, ଯେତେବେଳେ ଆପଣଙ୍କ ନାସିକାରେ ଆପଣ ଯେତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ନିଶ୍ୱାସ ପ୍ରଶ୍ୱାସ ନେଉଛନ୍ତି, నీ నాసికారంధ్రంలో ఊపిరినంత కాలము you're a human being. ଆଉ ସେଇ ସମୟ పର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଜୀବିତ ମନୁଷ୍ୟ ବୋଲି ଗଣାଯାଉ। నీవు మానవుడిగా జీవించగలవు. Once you breathe your last, ଯେତେବେଳେ ଆମେ ଆମର ଶେଷ ନିଶ୍ୱାସ ତ୍ୟାଗ କରୁ, ఒక్కసారి నీ ఊపిరి పోగొట్టిన తర్వాత what people say about you? ଆଉ ଯେତେବେଳେ ଲୋକ నీ ଆମକୁ గురించి నువ్వేం చెప్తావు? We have room class. Our class. I belong to such a class. ମୋର Once your life is gone from your body, ఒక్కసారి నీలో నీ
ఈ శరీరం నుంచి ఆ జీవం వెళ్ళిపోతే କିନ୍ତୁ ଆପଣଙ୍କ ପ୍ରାଣରୁ ଯେତେବେଳେ ଆପଣଙ୍କ ଶରୀରରୁ ପ୍ରାଣ ଚାଲିଯାଏ just as a thought. You are a dead body. ଆଉ ସେଇ ସମୟରେ ଆମେ କ'ଣ ହେଇଯାଉ ଗୋଟେ ଶବ ହେଇଯାଉ నీవు మృతుడుగా ఉంటావు, నీవు చనిపోయిన వ్యక్తిగా ఉంటావు. So they call you a dead body. ଆଉ ସେଇ ସମୟରେ ଲୋକ ଆମକୁ ସେ ମରିଗଲା ବୋଲି କହନ୍ତି ବା ଆମେ ଏକ ଶବ ହେଇଯାଉ ఆ చనిపోయిన శరీరం ఉండలేము. They call it dead body. That's all. దాన్ని ସେମାନଙ୍କୁ ମରି ମୃତ ବୋଲି କହନ୍ତି ଲୋକ దానిని చనిపోయిన శరీరం అని పిలుస్తారు. You know, even if we die in this world, ଯଦି ଆମେ ଏଇ ଜଗତରେ ଯଦି ମରୁ we can't have any fear. ଆଉ ଆମମାନଙ୍କର କୌଣସି ଆମେ ଗ୍ରହଣ କରୁ యేసు ప్రభువు మన హృదయంలో మనం స్వీకరించినప్పుడు You know, our soul will never be separated from our God. ଆଉ ସେଇ ସମୟରେ ଆମେ ଜାଣୁ ସେ ଆତ୍ମା ଈଶ୍ୱରଠାରୁ କେବେ ହେଲେ ବିଚ୍ଛିନ୍ନ ହୋଇପାରିବ ନାହିଁ But what is the thing that separates us from our God? କିନ୍ତୁ କାହା କେଉଁ ଜିନିଷ ଆମମାନଙ୍କୁ ପ୍ରଭୁଠାରୁ ପୃଥକ କରେ దేవుడి నుంచి మనల్ని వేరు చేసేది ఏంటి? The word of God says, దేవుడు వాక్యం చదివిస్తుంది. our sins come between us and our God. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହି ଆମମାନଙ୍କର ପାପ ପ୍ରଭୁ ଏବଂ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯେ ଆସେ మన పాపములు దేవునికి మనకి మధ్యలో ఉన్నాయి అని దేవుడు వాక్యం చదివిస్తుంది. And one more verse says, ଆଉ ଗୋଟେ ବାକ୍ୟ କୁହେ Romans chapter 6 verse 23. రోమిలకు